ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా ప్రార్థించుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ సమయంలో నీ వాక్యపు మాటలు చదవబోతుండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు దేవా నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనలో ఎల్లప్పుడూ మమ్మల్ని బలపరచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, బలపరచమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము. మరి ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించెను. ఎవరు? యేసుక్రీస్తు వారు సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా ఆయన పోచుండెను. ఆ త్రోవలో అక్కడ ఆయన పోతుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు, అంటే అక్కడ ఒక సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అని పేరు గల ఒకడు, జక్కయ్య అనే ఈ పేరు గల ఒక వ్యక్తి అక్కడ ఉండెను. యేసు ఎవరో అని చూడగోరెను కానీ ఈ జక్కయ్య అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు ఎవరని చూడగోరారు. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఆయన పొట్టిగా ఉండడం వల్ల, జనులు గుంపుగా ఉండడం వల్ల యేసుక్రీస్తు వారిని జక్కయ్య చూడలేకపోయారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన పొట్టిగా ఉండడం ఇక్కడ అది కాదు, కానీ ఆయన హృదయంలో ఆయన చేసుకున్న తప్పిదముల ద్వారా ఆయన ఆ విధంగా పొట్టిగా ఉండాల్సి వచ్చింది. ఆయన చెడు తలంపులను బయటకు తీసివేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి ఎదురుగా కనిపించరు. ఏ గుంపు కూడా లేకుండా, అడ్డము లేకుండా మరి అక్కడి నుండి తొలగిపోయింది. యేసయ్య అతన్ని రక్షించడానికి అక్కడికి వచ్చాడు. మరి ఈయన యేసయ్యని చూడాలని ఆశతో ఉన్నాడు. చూడలేకపోయినా, చెట్టెక్కిన దేవుణ్ణి చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉన్నా ఆయన వెళ్ళలేకపోయారు. ఏదో ఆటంకం పరిచింది ఆయనని. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని ఆయన నమ్మి విశ్వసించాడు. ఎక్కడో ఆయన విన్నాడు, యేసుక్రీస్తు వారు రాగానే ఆయన ముట్టాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నాకు నెమ్మదిని, శాంతిని ఇస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడండి. ఎక్కడో చిన్న మస్టర్డ్ సీడ్ అంత, ఆవగింజంత విశ్వాసం ఆయనలో ఉన్నది లోపల. ఆయన ఎంత భయపడినప్పటికీ, మనుషులకి ఆయన భయపడినా దేవునికి భయపడి ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. వాటిని ఎదుర్కోవడానికి దేవుడు అట్టి సాహసాన్ని, అంటే సహించి ఓర్పుని ఇచ్చాడు. ఆ పరీక్షలు ఆయన గెలిచాడు. అందుకు ఆయనకి, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు వారింట్లో వెళ్ళి బస చేశారు. మరి అట్టి రీతిగా మనమును కంక్లూషన్లో మనం చూసుకున్నట్లయితే దేవుని మాట వినాలి, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎరికో గోడల వలె వచ్చినా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం ఆలోచించుకోడు. మన తప్పుదమ్ములు మనం చేయకుండా సరి చేసుకుంటూ చిన్ననాటి నుండి దేవుడు చెప్పినట్టుగా, యేసయ్య చెప్పినట్టుగా యేసయ్య మాటను వింటూ నడుచుకోవాలి. ఈ చిన్ని వాక్యం మన ఆత్మీయ జీవితముకై మరి నిండుగా మెండుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.